ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఈరోజు ప్రభునందు ఆనందించడం వల్ల మనం ఎంతో కృప పొందుకుంటాం. ఆయన యందు ఆనందించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృపచేత బలవంతులుగా ఉంటారని ఉదయకాలాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. కనుక ఈరోజు మనం బలం పొందడం అనేది రోజువారీ సంతోషాల్లోని ఏదైతే మనం కోరుకుంటున్నామో అది దొరకడం వల్ల కలిగేటువంటి సంతోషాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు నందుల కృపచేత మనం బలవంతులుగా ఉండాలని ప్రభు అయితే ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని యందు ఆనందించడం మొదలు పెడతావో ఖచ్చితంగా నువ్వు బలాన్ని పొందుతావు. నీ ఎముకల్లో నూతనమైన శక్తి పుడుతుంది. నీ ఆలోచన తలంపులు నూతనపరచబడుతూ ఉంటాయి. నీ మార్గం అంతా సరళం జరుగుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో, నిత్యుని యందు ఆనందించుట మీకు బలము. కాబట్టి ఎప్పుడైతే మనుషుడు ఆనందిస్తాడో అతడు బలాన్ని పొందుకుంటాడో ఆ బలాన్ని బట్టి ఎటువంటి పనైనా చేయడానికి పరుగులెడుతూ ఉంటారు. కానీ దేవుని యందు ఆనందించడం వల్ల అది ఎంతో గొప్ప బలంగా ఉంది. కనుక ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాలను చూసినప్పుడు, శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనం స్పష్టంగా ఉండలేము. మన మాటలు కానీ మన పనులు కానీ ఏదో ఒక కొరత అనేది వాటిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆనందిస్తూ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మన పనులన్నీ కూడా కరెక్ట్గా సమాధానంగా జరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడి యందు ఆనందించడం అనేటువంటి దానిలో మనం బలవంతులుగా ఉన్నట్లయితే అది మనకు ఎంతో మంచిది. కనుక ఈరోజు దేవుని యందు నువ్వు ఆనందించకపోతే అశ్రద్ధగా తయారవడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి హద్దులు లేని బలహీనతలు అవి తరుముకుంటూ వస్తూ ఉంటాయి. కానీ విచారం అనేటువంటి వస్త్రం నువ్వు ధరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజైతే ప్రభునందు ఆనందించడం వల్ల ఆ విచారమైనటువంటి వస్త్రము మరి ఇంకన్నిటికి కూడా కనబడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ ఆనందం నాకు సహకారులమై ఉన్నాము. కనుక ఏదైనా అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు చూసినప్పుడు అతను అందరినీ ఎంతగానో బలపరచడానికి చూస్తూ ఉన్నాము. అతని హృదయంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది స్థిరంగా ఉండడాన్ని మనం కనుగొన్నాము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన నీ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదే ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయినో శ్రమపడుచున్నాను, ఇరికింపబడి వారం కాము. అపాయంలో నుండనో కేవలం ఉపాయం లేని వారం కాము. తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. పడద్రోయబడి నశించే వారం కాము. ఇంకా అక్కడ చాలా లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు, అనగా యేసు యొక్క జీవము కూడా మా మరిచి శరీరం ముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్త మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూచున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక అపోస్తలుడైన పౌలు మాటలన్నీ గమనించినప్పుడు ఆయన యందు ఆనందించడం వల్ల అతను అంత ఎక్కువ కృపను పొందాడో ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము. కనుక అతను తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము. కనుక ఈరోజు నువ్వు ధరించుకున్నటువంటి విచారం అనేటువంటి వస్త్రాన్ని నువ్వు విడిచిపెట్టు. ఆయన యందు ఆనందించు. ఆయన యందు ఆనందించటం వలన నీకు కృప దొరుకుతుంది. అదే నీ జీవానికి మూలంగా ఉంటుంది. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృప ప్రతి ఒక్కరి మీద కుమరించబడుతుండగా తండ్రి, వ్యర్థమైన వాటి యందు మనస్సుంచక నేను హృదయములో నిన్ను బట్టి ఆనందించుటకు సహాయం దయచేసి ఆత్మలో ప్రబోధాన్ని అనుభవిస్తుండగా నేను గొప్ప కృపలతో నింపి మీరే మహిమ పొందమని, ప్రతి పరిస్థితి నుంచి విడిపించి బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.